హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 40 వరకు మామిడికాయలు తీసుకున్నాను. దీని తయారీ విధానం: ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 1 కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మిరప విత్తనాలు ఇందులో వేసుకోవాలి. ఇవి వేగాక ఒక 3 స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని ఇవి రెండింటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉంచాలి. ఇవి చక్కగా వేగాలి. ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇవన్నింటినీ బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఇదంతా డీప్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లార్చిన తర్వాత ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఇది బాగా చల్లార్చాలి. ఇది పక్కన పెట్టుకొని వేరే బౌల్లో 1 కేజీ వరకు కారం పొడి, 1 కేజీ వరకు ఉప్పు సరికి సరి వేసుకోవాలి. తర్వాత మెంతి పొడి హాఫ్ కప్ వేసుకోవాలి. ఆవ పొడి హాఫ్ కేజీ వేసుకోవాలి. జీలకర్ర పొడి హాఫ్ కప్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా 1 కప్పు వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. ఇవన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం చల్లార్చిన ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. చేత్తో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ మామిడికాయ వక్కలన్నింటినీ ఇందులో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని దీనికి ఉప్పు కారం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత అంతే, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంది. డేస్ గడిచిన కొద్దీ ఇది బాగా చక్కగా టేస్ట్గా ఉంటుంది. తర్వాత స్టోర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా అన్నం వేసి బాగా కలుపుకొని తిని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మామిడికాయ పచ్చడి రెడీ.